ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తనలు 29 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 29వ కీర్తన. 11 వచనాలు ఉన్నాయి, మార్చి చదువుదాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలము యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరం లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. 11 అందరం చదువుదాము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి మన ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ఈ 29వ కీర్తన మహారాజైనటువంటి దావీదు యొక్క కీర్తన. మధ్యధరా సముద్రము నుండి వాగ్దాన ప్రాంతం, ఆ పొలిమేరలు కాదేశు వరకు ఆ భూభాగం అంతా ఎక్కువగా తుఫానులతో నిండి ఉంటుంది. తుఫాను వెనక దేవుని యొక్క హస్తాన్ని చూసినటువంటి దావీదు ఈ తుఫాను ప్రభు యొక్క మహిమ కొరకు వచ్చింది అని గ్రహిస్తున్నాడు. అందుకే ఆ ప్రభావం, మహాత్మ్యాలు యెహోవాకే ఆరోపించుడి అని చెప్తున్నాడు. ఆయన నామానికి చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి అంటున్నాడు. యెహోవా స్వరము ఉరుములు, అలాగనే భయంకరమైనటువంటి భూకంపాలు, పెనుగాలి, ఇవన్నీ సృష్టిస్తూ ఉంది. తుఫాను వెనుక అదృశ్యమైన హస్తము దేవునిదే అని ఆయన గుర్తించాడు. అది దేవదారులను, లెబానోనును ముక్కలుగా చేస్తూ ఉంది. యెహోవా స్వరం ఉరుములాగా గర్జించినప్పుడు లేళ్ళు భయపడి పిల్లలను ఈనుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆ ప్రాంతమంతా ఆయన యొక్క తుఫానుకు ప్రభావితం అవుతుంది. షిరియోను అంటే హెర్మోను అనే ప్రాంతం, హెర్మోను పర్వతం కూడా అక్కడ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే దావీదు తుఫానులు ఎందుకు అనుమతింపబడుతున్నాయో
వెనుక ఎవరి హస్తం ఉన్నదో గుర్తించాడు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలాపడుడి అని. ప్రతిష్ఠితం పవిత్రం లేదా పరిశుద్ధమైన ఆభరణం. మానవునికి ఈ లోకంలో పవిత్రమైన ఆభరణాలు ఏవీ లేవు. యేసుక్రీస్తే ఆ ఆభరణం, ఆ పవిత్రత. మనం మన ప్రభువును ధరించుకున్నప్పుడు ఆయన పరిశుద్ధత మనల్ని ఆవరించగా అప్పుడు మనం చేసే ఆరాధన దేవునికి ఎంతో ఇష్టంగాను ప్రియమైనదిగాను ఉంటా ఉంది. తుఫానులో ఉండి, తుఫాను ప్రభావములో ఉండి ఆయన ఆరాధించడం నిజమైన ఆరాధకుని యొక్క లక్షణం. ఈనాడు ప్రపంచంలో తుఫానులు ఉన్నాయి, మన సవాసం లేదా సంఘాలలో తుఫానులు ఉన్నాయి, వ్యక్తిగతంగా మనలో, మన కుటుంబంలో కూడా తుఫానులు ఉన్నాయి. ఈ తుఫానులు, ఈ భయంకరమైన పెనుగాలి, వీటి వెనక అదృశ్యమైన ఆయన హస్తం మనకేమీ నేర్పాలనుకుంటున్నదో మనము జాగ్రత్తగా గుర్తించి ఆ అనుభవమును తెచ్చుకునేటువంటి వారంగా ఉండాలి. అసలు ఎందుకు ఈ తుఫాను అంటే ఆయన మహాత్మ్యము కొరకే, ఆయనకు ప్రభావము ఆరోపించడానికే, ఆయనను ఘనపరచడానికే. అయితే దేవుడు మాత్రమే తుఫానులు కలగజేస్తాడు అని మనం అనుకోవద్దు. దేవుని అనుమతితో అప్పుడప్పుడు సాతాను కూడా పెద్ద తుఫాను రేపేటువంటి వాడిగానే ఉంటాడు. కొన్ని సందర్భాలు మనం విధేయులుగా, దేవునికి అనుకూలంగా, ఆయనకి ఇష్టకరంగా ఉన్నప్పటికీ పెద్ద తుఫాను మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. మార్కు 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి నిండిపోయేను అన్నాడు. ఈ పెద్ద తుఫాను దేవుడు రేపినట్టుగా లేదు. ఎందుకంటే ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆయన అమరమును తలగడగా చేసుకొని విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఈ పెద్ద తుఫాను ఆయన శిష్యులను, దోణెను ముంచి నశింపజేయాలని అపవాది ఈ తుఫానును రేపాడు. అయితే పేతురు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు, బోధకుడా మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నాడు. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పాడు. అప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అన్నాడు. ఆయనతో సహవాసంలో ఉంటుండగానే మరి తుఫాను వచ్చింది. మనం విధేయులమై మన యాత్రా జీవితంలో వెళ్తున్నప్పుడు ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితుల్లో ఒక చిన్న ప్రార్థన మిక్కిలి నిమ్మలాన్ని కలుగజేస్తుంది. అది సంఘంలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, వ్యక్తిగతంగా మనలో కావచ్చు, అలాగే సమాజంలో కావచ్చు. ఎక్కడైనా విధేయులమై ఉన్నప్పుడు తుఫాను వచ్చిందంటే అది అపవాది చేత రేపబడిందని అర్థం. అయితే దాని వెనుక కూడా ఆయన మహత్యాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. ఆయనకే మనం మహిమను ఆరోపించాల్సినటువంటి వారంగా ఉన్నాం. గాలిని గద్దించగానే అది మిక్కిలి నిమ్మలమాయను అన్నాడు. ఎంత ప్రశాంతత, నెమ్మది వారికి ఇచ్చాడు.
అలాగే యోబు జీవితంలో ఒక్కసారే తుఫాన్లు వచ్చాయి. ఇది దేవుని అనుమతితో సాతాను ఆయన జీవితంలో ప్రవేశపెట్టాడు. అది పరీక్ష కొరకు అనుమతింపబడింది. యోబు ఒక్కటే అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే ఈ తుఫాను సాతాను రేపినదే అయినా వెనక దేవుని హస్తము ఉన్నది అని గుర్తించాడు. ఆయనకే ప్రభావం ఆరోపించాడు, ఆయనకే మహిమ ఆరోపించాడు. మనం విధేయులుగా ఉన్నప్పుడు కలిగే తుఫానులన్నీ ఇంకా మనం బలపడడానికి, ప్రభువుకు సమీపం అవ్వడానికే కానీ మన నాశనం కొరకు కాదు అని మనం గుర్తించాలి. రెండవది, మనము దేవునికి అవిధేయులమైతే ఆయనే మన జీవితాలలో పెద్ద తుఫాన్లు రేపుతూ ఉంటాడు. నినేవేకు వెళ్ళు, అక్కడ నా ప్రజలు ఉన్నారు అంటే అన్యులే, అయినను వారికి నువ్వు దుర్గతి కలుగుతుందని ప్రకటించు, ఒకవేళ వారు దిద్దుకుంటే నేను వారిని క్షమిస్తాను అని యోనాతో దేవుడు చెప్పాడు. యోనా దేవునికి తర్వాత విధేయుడయ్యాడు, కానీ మొదట వారి క్రియలు వారి ప్రవర్తన చూసి ఆ ప్రజలకు దుర్గతి కలగాలి, అదే తగినది అనుకొని నినేవే పట్టణానికి వెళ్ళడము ఇష్టము లేక ఆయన కేవు ఇచ్చి వేరే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవాలనని యోనా చదవండి. యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ఆ ప్రయాణానికి కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఒక ఓడ ఎక్కెను అన్నాడు. అప్పుడు యెహోవా ఏం చేశాడు? 4. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతికి వచ్చాను అన్నాడు. అంటే మనం యోనాలాగా అవిధేయులమైతే మన జీవితాలలో కూడా తుఫాను రేగుతూ ఉంటుంది. నావికులు భయపడ్డారు, ప్రతివాడు తన దేవతను ప్రార్థించాడు. యోనాకి ఇదేం పట్టింపు లేదు, ఓడ దిగువ భాగానికి వెళ్ళి గాఢ నిద్ర పోతుంది. అప్పుడు ఆ ఓడ నాయకుడు వచ్చి యోనాను లేపన్నాడు, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము అన్నాడు. ఈ తుఫాను ఎవరి వలన వచ్చిందో కూడా వారు తెలుసుకున్నారు. యోనాను బట్టి భయపడ్డారు, కానీ ప్రాణాలు రక్షించుకోవడానికి యోనా ఇచ్చిన సలహా పాటించి యోనాను సముద్రంలో పడేశారు. సముద్రం మిక్కిలి నిమ్మలమైంది. అయితే యోనా మరలా దేవుణ్ణి వేడుకున్నాడు, విధేయతలోకి వచ్చాడు. నినేవేకు వెళ్ళి అక్కడ దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. వారు పశ్చాత్తాప్తులయ్యారు. 3 దినాలు ఉపవాసం ఉన్నారు. దేవుడు వారి మీదికి తెచ్చుకున్న కోపాన్ని ఆయన మానుకొని వారి పశ్చాత్తాపము చూచి వారికి చేయనుద్దేశించిన కీడును చేయక మానాడు. చూడండి, దేవుడు నినేవే పట్టణాన్ని అద్భుతంగా కాపాడాడు. దుర్మార్గులు, దుష్టులు, దుర్గతికే పాత్రులైన వారు వార్త విని తమను తాము దిద్దుకున్నారు. దేవునికి సంతోషం అనిపించింది. మరి దేవుని బిడలంగా ఈనాడు మనం ఏ స్థితిలో తుఫాన్లు ఎదుర్కొంటున్నాం? అవిధేయులమై ఎదుర్కొంటున్నామా?
మరలా యోనా వలనే మనం దేవునికి విధేయులం అవ్వాలి. మిక్కిలి నిమ్మల పరిస్థితులను ఇస్తాడు. అది సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా మనలో కానీ. ఒకవేళ విధేయతతోనే ఉండి తుఫాన్ ఎదుర్కొంటున్నామా, మనం చింతపడనక్కరలేదు. యోబు ఎలాగైతే ప్రభువును ఆరాధించాడో, పేతురు ఎలాగైతే ప్రభువుకు మొరపెట్టుకున్నాడో, మన ప్రార్థనా స్తుతులు, ఆరాధనలు గాలిని గద్దించేట్టుగా, మిక్కిలి నిమ్మల పరిస్థితులను కలగజేసేట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నామో ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన తుఫానులు, అపవాది కలిగించే తుఫానులు, మాత్మ్యమంతా ఆయనదే, మహిమ అంతా ఆయనదే అని గ్రహించాలి. ఆయన స్వరం బహుప్రభావము కలిగినది. సాతానును ఒక్క మాట చేత గద్దించి ఆయన సమస్తమును నిమ్మలపరచగలడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ అంతే శ్రేష్టమైనవి. ఎక్కడ చూసినా ఆయన సమాధానం గురించే మాట్లాడతాడు. యోహాను సువార్తలు అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినిస్తున్నాను అన్నాడు. ఆయన మనకు సమాధానమై ఉన్నాడు, మిక్కిలి నిమ్మలాన్ని కలగజేస్తాడు. ఇంకా యెషయా గ్రంథంలో అన్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడుతావు అన్నాడు. ఈ భూభాగం మధ్యధర సముద్ర తీరము నుండి కాదేశు ప్రాంతం వరకున్న అనుభవం, ఈ పెను తుఫానులను దావీదు, ఇశ్రాయేలీలు అనుభవించినప్పుడు అదృశ్యమైన ఆయన హస్తాన్ని బట్టి ఆ మహత్యాన్ని వారు గుర్తించి క్రీస్తును ధరించుకొని ఆయనను గణపరిచారు, పవిత్రతను ధరించుకున్నారు. ప్రతిష్ఠితమైన ఆభరణం మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. నేడు మనం పవిత్రులమై యథార్థవంతులమైతే తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఆధిక్యత మనం పొందుతామో 3 ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. 29వ కీర్తన 11వ వచనం. కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు మొదట బలము అనుగ్రహించును అన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? సమాధానము అనుగ్రహించును అన్నాడు. మూడవది అంటున్నాడు, తన ప్రజలను, వారిని ఆయన ఆశీర్వదించును అన్నాడు. దావీదుకు బలము ధరింపజేసిన వాడు ఆయనే. గొల్యాతు తలను తెగనరికేలా చేసింది ఆయనే. అందుకే దావీదు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవునికి చెప్పాడు. దావీదు బలమంతా దేవుడే. అన్ని పరిస్థితుల్లో దావీదును ఆయన విధేయుడై ఆశ్రయించినప్పుడెల్లా బలపరుస్తూ వచ్చాడు. దావీదునే కాదు, హిజ్కియాను బలపరిచాడు దేవుడు. ఆయనకు విధేయత చూపించిన ఆసాను బలపరిచాడు. ఆయనకు విధేయత చూపించిన యెహోషాపాతును బలపరిచాడు. భక్తులందరినీ ఆయన బలపరుస్తూ వచ్చాడు, బహుప్రభావాన్ని చూపించాడు. కాబట్టి నాడు మనం విధేయులమేనా? ఆయన మనల్ని బలపరచాలంటే మనము విధేయులమై ఆయన నామాన్ని మహిమపరచాలి. రెండవదిగా ఆయన తన ప్రజలకు సమాధానము అనుగ్రహించును అన్నాడు. ప్రతి పరిస్థితుల్లో మనకు సమాధానం ఎంతో అవసరం. పేతురు కూడా తన ప్రజలను ఏమని ఆశీర్వదిస్తాడంటే, యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటాడు. కృప ఎంత అవసరమో అనుదిన యాత్రా జీవితంలో సమాధానం కూడా అంతే అవసరం. కృపచేత రక్షించబడ్డాం,
కృపచేత సంఘంలో చేర్చబడ్డాం. అనుదిన జీవితంలో దినదినము ఆ సమాధానం మనం పొందుకునేటువంటి వారంగా, దానిని విస్తరింపజేసుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుడు తను ఆశ్రయించిన వారందరికీ సమాధానం ఇచ్చాడు. నది వలె ప్రవహించు సమాధానం ఇచ్చాడు. ఎంత గొప్ప నెమ్మదితో వారిని నింపాడు. చెర నుంచి వచ్చిన ప్రజలకు నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. సుమయోనుకు కూడా సమాధానముతో పోనిచ్చాడు. అంటే సమాధానం మన హృదయాలను ఏలేటట్టుగా ఆయన విధేయులైన వారందరూ కూడా చూడగలుగుతూ ఉంటున్నారు. కాబట్టి మనం అలాంటి అనుభవంలో ఉన్నామా? మనం బలాన్ని పొందితే, సమాధానాన్ని పొందితే ఇంకా ఆశీర్వాదాలకు కొదువేముంటుంది? ఇకమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే పరసంబంధితమైన ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మనం క్రీస్తును, ఆ పరిశుద్ధ ఆభరణను ధరించుకొని ఆయన మహత్యాన్ని చూడగలిగితే, తుఫానులు వస్తున్నాయని భయపడక ఈ తుఫాను వెనుక ఉన్నటువంటి ఆయన హస్తాన్ని చూడగలిగితే ధన్యులమవుతాం. ఎందుకంటే సింహం అరణ్యంలో గర్జిస్తుంది. గర్జించినప్పుడు అన్ని జంతువులు అటు ఇటు పరిగెడతాయి. సింహగర్జన కొన్ని కిలోమీటర్ల దూరం ఆ భూకంపం వచ్చినట్టుగా అవన్నీ వణికింపజేస్తూ ఉంటాయి. అయితే పాపం కొన్ని జంతువులు ఎటు పరిగెత్తాలో తెలియక, లేళ్ళు, జింకలు, ఈ బలహీనమైనటువంటి కుందేళ్ళు సరిగ్గా ఎక్కడికి వెళ్తాయంటే సాతాను యొక్క, ఆ సింహం యొక్క నోటి దగ్గరికే వెళ్తాయి. తుఫాను వచ్చినప్పుడు మనం అపవాది యొక్క నోటి దగ్గరికి వెళ్ళకూడదు, వాడికి ఆహారం అవ్వకూడదు. తుఫాను వచ్చినప్పుడు మరింతగా మనం బలపడాలి. ఒక లేత మొక్క ఫెను తుఫాన్లో అనుకుంటుంది, ఇక నా పని అయిపోయింది, ఈ తుఫానుకు నేను బ్రతకలేను, నేను నశించాను అనుకుంటుంది. అనుకొని ఊరికేనే ఉండదు, తన చిన్న వేళ్లను లోపలికి ఆనిచ్చి ఎక్కడ పట్టు దొరుకుతుందో ప్రయత్నించి అక్కడ పట్టుకొని మరింతగా బలపడుతుంది. మనం సింహం దగ్గరికి వెళ్ళే జంతువుల్లా ఉన్నామా? ఈ తుఫాన్లో బలంగా నిలిచే లేత మొక్కలాగా ఉన్నామా? విధేయులమైతే, ఆయన పవిత్రతను ధరించుకుంటే తప్పక మనకు బలం, సమాధానం, అంతేకాదు ఆశీర్వాదం నిలిచి ఉన్నది. దాన్ని మనం పొందుకోగలుగుతాం. యోబు స్నేహితుడు యోబుతో కూడా అవే మాటలు చెప్పాడు. నీ జీవితంలో వచ్చిన తుఫానుకు నువ్వు కలవరపడకు, నువ్వు ఇలా చెయ్యి, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడన్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, ఆ సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నువ్వు ప్రతిష్ఠితమైన ఆభరణం, పవిత్రతే ఆభరణం, యథార్థతే ఆ ఆభరణం, అది క్రీస్తులో ఉంది. మనం క్రీస్తును ధరించుకుంటే ఆ పవిత్రత, యథార్థత మనలోకి వస్తుంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేయును అన్నాడు. ఈ నివాస స్థలం మన వ్యక్తిగతంగా మనదే కావచ్చు, మన కుటుంబమే కావచ్చు, అలాగే సంఘమే కావచ్చు. అప్పుడు సంఘం వర్ధిల్లుతూ ఉంటుంది. సంఘం క్రీస్తును ధరించుకొని పవిత్రతతో, యథార్థతతో ఉన్నప్పుడు సమాధానం, బలం, ఆశీర్వాదం పొందుతూ ఉంది. ఇంకా అన్నాడు 7వ వచనంలో ఏం రాశాడు? అప్పుడు నీ స్థితి
మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు అన్నాడు. కాబట్టి ఈ భూభాగంలో ఉన్న తుఫాన్ల కొరకు ఎందుకు మనం దిగులు పడాలి, చింతపడాలి? అవిధేయులమా, గ్రహించి ప్రభువా నన్ను క్షమించు, నన్ను విధేయునిగా చేయమని ప్రార్థన చేయాలి. ఒకవేళ విధేయులమై ఉన్నామా, ప్రభువా నీకు చింత లేదా, మేము నశిస్తున్నామని పేతురు చెప్పినట్టు ప్రభువుకు చెప్పగలిగితే ఆయనే లేస్తాడు, మిక్కిలి నిమ్మలపరుస్తాడు. ఎందుకంటే కీర్తనలో అన్నాడు, ఆయన చేయునదంతయు నమ్మకమైనది అన్నాడు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం అన్నాడు. నష్టాలు, కష్టాలు, మరణాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా నమ్మకమైనవే. నువ్వు విధేయుడవై, పవిత్రుడవై, యథార్థవంతుడవైతే నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతాడు. వాటి కోసం ఆయన అనుమతిస్తూ ఉంటాడు. మనం పరిశీలించుకుందాం. ప్రభువా నా మట్టుకు నేను ఎంతో బలహీనుణ్ణి, యోనాలాగా అవిధేయుణ్ణి, నా దోషాలు, నా విధేయత క్షమించు, నన్ను విధేయునిగా చేయి ప్రభు అని అడుగుదాం. ఒకవేళ విధేయులంగా ఉంటే నేను ఏ తుఫానుకు భయపడకుండా ఉండే కృప నీవు ప్రభు. ఇవి నీ మహిమ కొరకే నా జీవితంలో అనుమతించావు. ఇంకా నన్ను బలపరచు. నాకు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అక్కెరలు, శత్రుబాధలు అన్నిటి నుంచి విడుదలనివ్వు అని ప్రార్థన చేద్దాం. మనకు వాగ్దానం ఉంది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచదు. కాబట్టి వాగ్దానం చేపట్టి మనం ప్రార్థనలోకి వెళదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. ఆమేన్.